హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంది. ఈ వీడియో అడ్రస్ వచ్చేసి గోడెగాం పశువుల మార్కెట్ అంటారు. ఇది వచ్చేసి మనకి పూణే దగ్గర అవుతుంది. మన గోడెగాం వచ్చేసి మహారాష్ట్ర అహ్మద్ నగర్ అని ఉంటుంది. ఇది మనం ఇక్కడ ప్రతి శుక్రవారం అవుతుంది. ఈ మార్కెట్ డీటెయిల్ మొత్తం చెప్తాను మీకు. మొత్తం ఫుల్ వీడియో చూడండి. మనకి ఇక్కడ వచ్చేసి ప్రతి శుక్రవారం అవుతుంది ఈ మార్కెట్ వచ్చేసి. ఇక్కడ ఆవులు, బర్రెలు. ఇది మార్కెట్ వచ్చేసి సిరిడి బస్సులో వచ్చాము మనము. నైట్ ఎక్కితే మార్నింగ్ పొద్దుగాల 6 గంటలకు దింపేసింది. ఇక్కడ వచ్చేసి ఆవులు, మేకలు, బర్రెలు అన్నీ దొరుకుతాయి. స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ గొర్రెలు, మేకలు దొరుకుతాయి. ఇవి వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ ఉంది ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రతి వారం అవుతుంది అంట ఇక్కడ. ఇవి అయితే చిన్న జంతువులు ఉన్నాయి. గొర్రెలు, మేకలు వచ్చేసి. గేదెలు కూడా సేల్ అయిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన ఛానల్కి హాయ్ అని నెంబర్ మెసేజ్ చేయండి. మీ 8500714136 మనది యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇది. ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయొచ్చు. ఇక్కడ అమ్మనికి వచ్చేసి 10 రూపాయల చిట్టి ఉంటుందంట. ఇక్కడ ఎవరైతే గేదెలు తీసుకొని వస్తారు వాళ్ళు 10 రూపీస్ పే చేయాలి మార్కెట్ యార్డ్కి. కొన్న వాళ్ళు ఉంటే ఒక 400 నుంచి 300 రూపీస్ చిట్టి ఉంటుంది. ఇట్లా ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే కొత్త తాళ్ళు పెట్టుకొని రైతులు కొనుక్కొని వెళ్ళిపోతారు. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ, మన ప్రతి జాగాల నుంచి వస్తారు. ఇక్కడ నార్మల్గా దొరికేవైతే హెచ్ఎఫ్, జెర్సీ దూడలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, అట్లనే బర్రెల దూడలు ఉంటాయి. ఇవి వచ్చేసి చిన్నవి, పెద్దవి అన్నీ ఉంటాయి. నాకు ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇట్లాంటి ఆవులు కూడా ఉంటాయి, తర్పివి, సూడివి, నిండు సూడివి కూడా దొరుకుతాయి. మీరు మొత్తం వీడియో చూడండి. ఇప్పుడైతే సేల్ అయ్యి వెళ్తున్నాయి అన్నీ దూడలు. దూరం మార్కెట్కి అని తెచ్చి అమ్ముతారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ ఇది. మనకి ఇంచుమించు ఒక 500 నుంచి 1000 గేదెలు, జంతువులు వస్తాయి. అక్కడ కూడా చూడొచ్చు దూడలు మొత్తం. ఇక్కడ మీకు ఇట్లా చూపిస్తా మీకు ఏ విధంగా ఉందో. అందరు తెలంగాణ నుంచి కూడా చాలామంది వచ్చారు, హైదరాబాద్ నుంచి. ఇవి ఇట్లా గేదెలు కొనుక్కొని పాలకు తీసుకొని వెళ్తారు. ఇవి వచ్చేసి దూడలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆవులు, సూడివి అన్నీ ఉంటాయి అక్కడ మొత్తం. ఇవైతే అన్నీ ఆడయి పడ్డలు, చిన్న చిన్న దూడలు ఉన్నాయి. మీకు చాలా చాలా దూడలు. బూరిది ఉంది, జఫ్రాబాదీ ఉంది, సూడిది ఉంది. ఇవి వచ్చేసి మొగవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం గేదెలు ఉంటాయి. మీకు సేమ్ ఎర్రగడ్డలు దొరికినట్టే. బాకడి అంటే ప్రెగ్నెంట్ ఉంటాయి, చిన్నవి అంటే దూడలు అంటే 1 ఇయర్ లోపల ఉంటాయి. ఇవి వచ్చేసి అన్ని జాతులు ఉంటాయి. జఫ్రాబాదీ, ముర్రా, దులియా. మీకు ఇక్కడ ఎవరైనా అమ్మేటోళ్ళు ఉంటే కూడా చూపిస్తా. ఇవి వచ్చేసి పడ్డలు ఉన్నాయేమో, సూడి ఉన్నాయి. మీకు జఫ్రాబాదీ ప్యూర్ ఉన్నాయి. ఇవి వచ్చేసి కొంచెం చిలకే ఉన్నాయి. ఇవి 2 అయితే ఏ గాబన్ 3 మంత్స్ 3 నెలలు సూడు ఉన్నాయి అంట. ఇవి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు. ఇది జఫ్రాబాద్ ఉన్నాయి. ఏ పైలి బే ఆతే पहले दूसरा बेच का ये सब పైలే బేస్. ఫస్ట్ ఈత అంట. మీరు చూడొచ్చు. ఇది ఫస్ట్ ఈత, ఇది 2వ ఈత ఉండొచ్చు. ప్యూర్ జఫ్రాబాదీ ఉంది. బన్నీ జాతి వస్తాయి, బన్నీవి. మీకు లైన్గా ఉంటాయి ఇక్కడ గేదెలు. మీకు రేట్లు కూడా కనుక్కుంటా. ఇది వచ్చేసి దులియా ఉంది. దులియా, ముర్రా, బన్నీ జాతులు ఎక్కువ వస్తాయి ఇక్కడ. మీరు మొత్తం మార్కెట్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. ఇక్కడ వచ్చేసి ఓన్లీ సూడివే ఉంటాయంట. మొత్తం 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు సూడివి మనకి ఇక్కడ వచ్చేసి. ఇక్కడ మొత్తం టోటల్లీ మనకి గేదెలు వచ్చేసి సూడివి, తర్పివి కూడా ఉంటాయంట. సేమ్ ఎర్రగడ్డ మార్కెట్లో దొరికినట్టు. कितने महीने ये गावन? 3 महीने की बन्नी है ये. क्या भाव की है? ये 45,000 रुपये की. 45,000. इंग्लिश में बोला 35,000. 45, 55.
ये वाली ये वाले ये वाले कितने महीने का है? ये 4 महीने की 4 महीने की और ये 3 महीने की। 3 महीने ఇది 4 నెలలు ఇది 3 నెలలు అంట రేట్ क्या है इसका 60,000 की, ये 55,000 की। 55 ఇది 60,000 అంట ఇదేమో 55,000 సూడివి ఇక్కడ ఈ ఏరియా మొత్తం సూడి గేదెలే ఉంటాయి మొత్తం మనకి ఎర్రగడ్డలో దొరికినట్టే ఉంటుంది పాలు ఉంటాయి దూద్ भी है दूध भी है 5 लीटर दूध है। 5 లీటర్ దూద్ ఉన్నాయి ఇక్కడ అంతే సూడివి అవి హర్యానా ఇవి బన్నీ జఫరాబాదీ ఉన్నాయి ఇవి వచ్చేసి హర్యానా ఉన్నాయి మొత్తం బేరం చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి ఇవి కూడా సూడివే ఉన్నాయి 3 నెలలు 4 నెలలు 5 నెలలు అట్లా సూడి తీసుకొని మళ్ళీ రైతులు మేపుకొని మళ్ళీ ఇక్కడనే అమ్ముతారు కొంతమంది ఏమో వ్యాపారాలు హర్యానా అక్కడికే ఇక్కడికే తీసుకొని వస్తారు మన ముంబై పూణే సిటీలలో ప్రెగ్నెంట్ బర్రెలు దొరుకుతాయి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ గోడెగాం మార్కెట్లో అమ్ముతారు ఇక్కడ అమ్మితే రైతులు తీసుకొని మళ్ళా మేపుకొని మళ్ళీ ఇక్కడనే తెచ్చి అమ్ముతారు ఈనే పంపు మీద చాలా పెద్ద మార్కెట్ ఉంది ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు ఆవులు చూడవచ్చు गाया भी गाब रहते गाबन दूध वाला रहता गाबन रहता ये पूरा मिल्क वाला है। ఇదంతా పాలే అంట హెచ్ఎఫ్ ఉన్నాయి ఎక్కువ అయితే ఎక్కువ ఆవులు అయితే హెచ్ఎఫ్గా ఖాళీ ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి ఖాళీ ఇక్కడ జెర్సీ नहीं मिलते कम जर्सी का का प्योर एच बोलते वो उसके से अच्छा माल। अच्छा माल ये देखो ये ఇది 25 లీటర్స్ के आगे 20 లీటర్స్ 30 లీటర్స్ 10-15 లీటర్ పాలు ఇస్తాయి అంట పూటకి అన్నీ 2 అయితే 3 అయితే ఉంటాయి ఇవి మొత్తం ఇక్కడ ఆవులు ఉంటాయి మొత్తం టోటల్గా ఒక్కొక్క ఆవు రేట్ అయితే చెప్పలేము మనము क्या रेट है इसका 1 लाख कितने दिन में बच्चा देगा 8 दिन में दूध कितना देगा 20-22 లీటర్ 20-22 లీటర్ పాలు ఇస్తుంది అంట ఫైనల్ కాన్ తక్ छोड़ेंगे आप 90,000 లోపల ఇడుస్తా అంటుండు ఇవన్నీ కొంతమంది రైతులు వ్యాపారం చేసేవాళ్ళు అక్కడికేని ఇక్కడికేని తీసుకొని వస్తారు ఇన్నినే ఉంటాయి మొత్తం టోటల్గా చాలా మంచి ఆవులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మొత్తం ఆవులే ఉన్నాయి మీరు లైన్గా చూడవచ్చు హెచ్ఎఫ్ ఆవులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కాస్ట్లీ మార్కెట్ కూడా అవుతుంది శనివారం రోజు ఇవన్నీ పాడి ఉన్నాయి అక్కడ మొత్తం ఇదంతా పెద్ద మార్కెటే ఉంది నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ మార్కెట్కి వేరే మార్కెట్లలోకి వెళ్ళాను కానీ ఇక్కడ మార్కెట్కి రావడం ఫస్ట్ టైం పెద్ద సైజు చిన్న సైజు ఆవులు ఉన్నాయి అన్నీ ఎక్కడ పోయినా ఆవులే ఉన్నాయి ఆవులు గేదెలు మినిమం అయితే 500 నుంచి 1000 గేదెలు వస్తాయి ఒక 200 నుంచి 300-400 ఆవులు వస్తాయి హెచ్ఎఫ్ జెర్సీవి గీర్వి కూడా ఉన్నాయి సాయివాల్ కూడా ఉంది క్రాస్ మొత్తం ఇవన్నీ ఇది గీర్ ఉంది సూడి ఉన్నట్టుంది ఇది వచ్చేసి సాయివాల్ ఉంది హెవీ సైజ్ ఉంది ఇది పూటకి 10-12 లీటర్ పాలు ఇస్తుందేమో హైట్ ఎత్తు పొడవు మంచిగా ఉంది హై హై మీరు పొదుగు భాగం చూడొచ్చు क्या दाम की है गाय क्या दाम की है 1.10 बोलने 1.10 कितना दूध देता ये 22 लीटर 22 लीटर कितने दिन में बच्चा देता ये 8-10 दिन में बच्चा देता और 10 दिन में कितने ब्यात का है है। कितने ब्यात का है ये पहले बैच का है 4 दांत के बच्चे में 4 दांत की बछड़ी है 4 वनलद ఉందంట ఫస్ట్ లాక్టివేషన్ लास्ट कहाँ तक छोड़ेंगे वहीं का कम ज़्यादा होगा थोड़ा बहुत कम ज़्यादा होगा అట్లా బేరం అనేది డైరెక్ట్ చెప్పరు ఎందుకంటే వేరే వాళ్ళు రైతులు కొంటూ ఉంటారు చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోలలో తక్కువ చెప్పి మళ్ళీ ఎక్కువ చెప్పడం ఎక్కువ చెప్పి తక్కువ చెప్పడం ఎవరికైనా ఆశ ఉంటుంది అమ్మాలనుకున్న వాళ్ళకి గేదెలైనా ఆవులైనా మనకి ఇక్కడ వచ్చే ఆవులు ఉన్నాయి మొత్తం గేదెలు వచ్చేసి ఆ సైడ్ ఉంటాయి
మీకు మొత్తం మార్కెట్ చూపిస్తున్నా తొలసూరు రెండో ఈత राम राम क्या है गाभन है ये नहीं था 4 महीने गाभन क्या दाम के 25 25,000 చెప్తారు 4 నెలలు చూడున్నాయి అంట दूध भी है 10 लीटर टाइम 2 टाइम मिला के 2 टाइम मिला के 25,000 చెప్తారు రేట్లు చెప్తారు ఇక ఇక్కడ హిందీ వచ్చిన వాళ్ళు అయితే మంచిగా ఉంటుంది తెలుగు అయితే ఇక్కడ రాదు ఇంగ్లీష్ వస్తే కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండాలి మొత్తం 25 లక్ష రూపాయలు చెప్తుండు మొత్తం పూరే 4 लेंगे तो क्या दाव में देंगे 20 के भाव से 80,000కి మొత్తం 4 ఇస్తాడంట ఆవులు ఇవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి బర్రెలు ఉన్నాయి మీరు ఫుల్ వీడియో చూడండి మీకు ఒక్కొక్క దాని రేట్ అయితే చెప్పలేను ఎవరన్నా రైతులు కొంటే ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మీకు మొత్తం డీటెయిల్గా చెప్పలేము ఎందుకంటే ఇక్కడ కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇది జఫరాబాద్ ఉంది క్యా భావ్ है क्या भाव 1.25 लाख कितने दिन में देगा बच्चा 8 రోజుల్లో ఇంతండి थोड़ा आगे 8 రోజుల్లో పాలి మనకు దూడ అయింటుంది 1.5 లక్ష చెప్తుండు ఇక చాలామంది చెప్తారు ఎక్కువ తక్కువ మిన్ని క్వాలిటీలు చూపిస్తా మీకు ధరలు అయితే వాళ్ళు ఎక్కువనే చెప్తారు ఇది కూడా క్రాస్ ఉంది ఇవి ముర్రా జాతి ఇక్కడ వచ్చేసి మొత్తం 10-20 ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కట్టేసి అమ్ముతారు సూడివి అమ్ముతారు అట్లనే పాడివి కూడా అమ్ముతారు సేమ్ ఎర్రగడ్డ మార్కెట్ లాగానే ఉంది ఇది మార్కెట్ మన గేదెలు ఆవులు చాలా పెద్ద మార్కెట్ ఉంది ఈ దులియా కూడా హెవీ సైజ్ ఉన్నాయి హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి జఫరాబాద్ ఇవి ఆల్రెడీ బేరం అవుతుంది పెద్ద బార్లో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ గేదెలు ఆవులు బర్రెలు ఎవరన్నా ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడిపిస్తాను जॉन जो इधर के प्रॉपर इधर घोड़ेगांव आप कितने दिन से व्यापारी करते हैं अभी 7-8 साल हो गए आप 7-8 साल से यहाँ करते हैं 7-8 साल से हमारे दादा दादा करते थे यहाँ पे कब होता मार्केट शुक्रवार के दिन शुक्रवार के दिन हफ्ते में एक दिन होता हफ्ते में एक दिन क्या क्या मिलेंगे यहाँ पे भैंस मिलेगा और गाय भी मिलेगा क्या भाव के रहेंगे भैंस 70 से लेके 130 140 1.5 लाख तक गाय भी 60 से लेके 1.5 लाख तक यहाँ पे गाबना भी मिलते हैं गाबन भी मिलते हैं गाबन 50,000 से लेके 80,000 तक गाया भी मिलते हैं गाय भी यहाँ पे आने को रास्ता कैसा हैदराबाद से आना है हैदराबाद से आना तो शिरडी का मैप डाल के आने का सिनी सिंगनापुर के पास कब रहेगा वो कब छोड़ेगा इधर क्या कब बस चढ़ना कब उतरना तुम का शाम को बैठे ना तो सुबह तक यहाँ तक आ जाते 10-11 बजे बैठे ना तो 6 बजे तक आते कितने भैंस आते हैं इधर 1,000 एक भैंस आ जाते गाय 500-600 ये पूरे गावन तो ये 8 दिन में खाली होने वाला भैंस है टोटल 8 दिन हाँ वो भी 8 दिन में खाली होने वाला भैंस है क्या भाव के मिलेंगे यहाँ ये टोटल 80 से आगे 1 लाख से 110 120 130 तक भाई नवे लोग आना पड़ेगा तो आपका कुछ नंबर 8446123302 यहाँ पे अवेलेबल रहते अवेलेबल रहते हैं अपने घर पे भी माल रहता ना हो 8 दिन में कभी भी आए तो माल देते अपन रेगुलर हाँ अपने डेयरी पे माल रहता आपका नाम आपका परिचय दो तो मेरा नाम जॉन आंग्रे मैं रहने वाला घोड़ेगांव का सिनी सिंगनापुर के पास शिरडी के नज़दीक प्रॉपर इधर का हूँ मैं
आप हैदराबाद को भेजा है क्या? हाँ बहुत माल भेजा है। नहर से अपन ने हैदराबाद में कुकटपल्ली को, नरसिंह को और इखराबाद को, हैदराबाद में अपन का हर हफ्ते में एक लोड जाता। आप क्या गारंटी देते हैं भैंसों को? भैंस का वो चिच्ची की गारंटी देता और वो भैंस का मिल्क की भी गारंटी देता। और गुदलम है हाँ काटा? वो काटा मारा तो उसका गारंटी अपना, और नेक्स्ट लोड गया कि उसमें भेजने के देने का, पीछे कुछ प्रॉब्लम आ गया तो। आप थन की गारंटी देते हैं? हाँ देते ना। पानी आ गया कुछ भी हो तो ये माल पीछे ले लेते अपन, उसको कुछ दिक्कत होगा तो माल चेंज करके दे देते।